వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు చిత్రరేఖ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ సీనియర్ నేత రోషయ్య కన్నుమూత, నివాళులు అర్పించిన రాజకీయ ప్రముఖులు. పాముదుర్తిలో హంద్రినీవా కాలువకు గండి, పంట పొలాలను ముంచెత్తిన నీరు. ఆకివీడు నేతలతో చంద్రబాబు భేటీ, ఓట్ల శాతం పెరగడం శుభ పరిణామమని వ్యాఖ్య. హస్తినాపురం సంతోషి మాతా గుడిలో చోరీ, 30 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయిన ఇక డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య ఇవాళ కన్నుమూశారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయనకు బీపీ పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన రోషయ్య అనేక పదవులు అలంకరించారు. వర్గపోరులో ఆయన పేరు అసలు కనిపించదు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రి తదితర కీలక బాధ్యతలను కూడా నిర్వహించారు. తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో ఆయన జన్మించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. దివంగత సీఎం మృతి నేపథ్యంలో V3 ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాంచం సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి వద్ద 10 రోజుల కిందట హంద్రినీవా కాలువకు గండిపడింది. దీంతో దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలను నీరు ముంచెత్తింది. 2 రోజుల క్రితం అధికారులు ఈ గండిని పూడ్చారు. ముందు గండిపడిన ప్రాంతంలోనే మళ్లీ గండిపడడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం నీరు వృధాగా పంట పొలాలను ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే పాముదుర్తి గరుగుతాండాకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకివీడు టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిమాణమన్నారు. జగన్ రెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో అరాచకం రాజ్యం మేలుతోందంటూ మండిపడ్డారు. ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని ఆరోపించారు. వైసీపీ బెదిరించిన ప్రజా సమస్యలపై పోరాటం ఆగకూడదన్నారు. సరిగ్గా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు. జగన్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని ఆయన వివరించారు. జిల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్. అడ్వర్స్ కండిషన్లో అవతల వాళ్ళు చేసే దుర్మార్గమైన చర్యలను ఎదుర్కొని
సమర్థవంతంగా ఫేస్ చేసే నాయకత్వాన్ని ఇప్పుడు తయారు చేసుకోవాలి. అది తయారు చేసుకోకపోతే అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ యాంగిల్ నేను ఆలోచిస్తున్నా అన్ని నియోజకవర్గాల్ని. అప్పుడే మనం వెళ్ళి ఇంకా రాను వ్యతిరేకత విపరీతంగా వస్తుంది, నాకు డౌట్ లేదు. గవర్నమెంట్ ఫామ్ చేయడంలో 100% కాదు 1000% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాంట్లో కూడా నాకు డౌట్ లేదు. ప్రజల్లో కసి ఉంది, కోపం ఉంది, ఆవేదన ఉంది, అభద్రత కూడా ఉంది. కానీ అంత ఆవేదన ఉండే ప్రజానీకాన్ని ఛానలైజ్ చేసే నాయకత్వం ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ మీరందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయాలి. 2.5 సంవత్సరాలు అయిపోయింది, మనకు కరోనా వచ్చింది. కరోనా వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే మనకు మూమెంట్ రాలేదు ప్రజలు కలవడానికి. అవతల వాళ్ళకి మూమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంటో వాళ్ళ వాలంటీరో ఎవరో ఒకటి వచ్చి ఎవ్రీడే వాళ్ళ విషయాలు చెప్పారు. మనం మన విషయాలు చెప్పుకోలేకపోయాం. అది కూడా ఒక రీజన్ ఉంది. ఇంకా 2.5 years అయిన తర్వాత ఎలక్షన్స్ కూడా తొందరలో వస్తాయి. కానీ ఒక శుభ సంకేతం ఏంటంటే మనం ఓడిపోయినప్పుడు ఒక 10%, 10.5% ఓటుతో ఓడిపోయాం. అది అయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్లో మొత్తం వన్ సైడ్ వాళ్ళు గుద్దుకొని మనకు 20% వచ్చాయి. అక్కడి నుంచి నిన్న ఎలక్షన్లో వాళ్ళ ఓటు పర్సంటేజ్ తగ్గింది, మన ఓటు పర్సంటేజ్ పెరిగింది. ఇది శుభ పరిణామం. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. మనం ఎలక్షన్ల ముందు 1 year మునుపు నంద్యాల వచ్చింది, 28,000 ఓట్లతో గెలిచాం. మీకు కాకినాడ వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ 2, 3 తప్ప అన్ని మనమే గెలిచాం కౌన్సిలర్స్. 1 yearలో వాళ్ళు 150 గెలిచారు. అంటే ఇవన్నీ క్లియర్ ఇండికేషన్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడుండే వ్యతిరేకత నేను 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఎప్పుడు నేను చూడలేదు. గవర్నమెంట్ పైన అంత వ్యతిరేకత ఉంది, అంత కోపం ఉంది. ప్రజల్లో కూడా వ్యతిరేకత కంటే కూడా అభద్రతాభావం, కసి ఉంది, కక్ష ఉంది. ఏంటి ఈ ప్రభుత్వం ఏంటి చేస్తూ ఉందని. దీన్ని మీరంతా కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కావాల్సిన ప్రోయాక్టివ్ లీడర్షిప్ కావాలా. వాళ్ళని చైతన్యవంతులు చేసి, ఇన్స్పైర్ చేసి, వాస్తవాలు చెప్పి, భయం పోగొట్టి, ఇప్పటి నుంచి వాళ్ళు కానీ మీరు కానీ ఎమోషనల్ బాండ్ కానీ తీసుకొస్తే మనమేమి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల తనిఖీ ప్రక్రియ చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన లారీని సోదా చేయడంతో 400 బస్తాల బియ్యం అందులో కనిపించాయి. వీటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన నాగరాజు, సాయి కుమార్ పై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులంతా నారాయణవనం మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నాగలాపురం వారికి రాబడిన సమాచారం మేరకు AP 26Y2219లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో నందనం క్రాస్ వద్ద ఆ లారీని నిలపడం, అదేవిధంగా ఆ లారీని చెక్ చేయడంతో దానిలో సుమారు 20 టన్నుల రేషన్ బియ్యము అక్రమంగా నారాయణవనం మండలం నుండి ఉత్తుకోట తమిళనాడుకు వెళ్ళడం జరుగుతోంది. వెంటనే మా SI నాగలాపురం అదేవిధంగా సిబ్బంది ఆ బండిని సీజ్ చేయడం, తర్వాత ఆ బండిలో ఉన్న టి నాగరాజు, కె సాయి కుమార్ డ్రైవరు మరియు దానికి సంబంధించిన సరుకు సంబంధించిన సాయి కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య కారకుడైన ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బాలాజీ నారాయణవనం అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయవలసి ఉంది. వీరిని ప్రస్తుతం
రిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ తెలియజేయండి ఏమనగా ఈ రేషన్ బియ్యం గవర్నమెంట్ రేషన్ బియ్యంను అక్రమంగా తరలించడం నేరం. అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే ఇటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పడితే చట్టబద్ధంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్గొనకూడదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ లారీని ఓనర్ను కూడా ఓనర్ ఎవరో రంగారెడ్డి జిల్లా హస్తినాపురం సంతోషిమాత ఆలయంలో దొంగతనం జరిగింది. తాళాలను ధ్వంసం చేసిన దొంగలు 30 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాల తీగలను తెంచేశారు. 4 బృందాలుగా ఏర్పడిన పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. వేలిముద్రలను సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శాస్త్రీపురం రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. రైలు ఢీకొట్టడం వల్లనే మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చూరికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. రణస్థలంలోని 10కి పైగా దుకాణాల్లో చోరీ చేశారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను ఎత్తుకుపోయారు. ఇక మందన మండలం హరిపురంలోని రాఘవ ఆభరణాల దుకాణంలో సుమారు 2 లక్షల విలువైన ఆభరణాలను అపహరించారు. మీరు పడుకున్నాం కదా పక్కన, మీరు పడుకున్నాం కదా, మీరు అక్కడ ఉంటారు. సౌండ్ లేకుండా కూడా చూసావా? అయిపోతుంది మరి చేసింది లేదు అంతే కదా, అలా జరగదు అలా జరుగుతుంది అంతే. సామె బాబానే సామె ఏంటి డీజే 3 షాపులు అంటే మరి అడగాను 10 తర్వాత తెలిసింది. పోలీస్ స్టేషన్ పక్కన లేదంటారు అక్కడ అమ్మాయి పక్కన. జవాద్ తుఫాన్ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని పర్యాటక కేంద్రాలను మూసివేశారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.
మన్యంలోకి పర్యాటకుల వాహనాలను అనుమతించడం లేదు. బొర్రా గుహలతో పాటు కటిక, తాడిగూడ జలపాతాల వద్దకు సందర్శకులను అనుమతించలేదు. పాడేరు మండలంలోని వంజంగి, మేఘాలకొండ, మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాలను మూసివేస్తామని ఇకో టూరిజం నిర్వాహకులు తెలిపారు. दाड़म बेब्रियन मन तिंगाची लेकिन मीट వచ్చాయి అనుకోవచ్చు. ఈ రోజు అనగా తేదీ మరి 3వ తారీఖు నుంచి మరి భారీ వర్షాలు ఉన్నాయని మరి పిఓ గారు మరి వాతావరణ శాఖ మరి తెలియజేయడం జరిగింది. విశాఖ ఆనుకొని తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున మరి జలపాతాన్ని 3 రోజులు మూసేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే పర్యాటకులు గమనించాల్సిందిగా కోరుచున్నాం. 3 రోజులు కూడా రావద్దు. మరి వస్తే భారీ వర్షాలు అక్కడ పడిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి మరి పిఓ గారి ఆదేశాల మేరకు అలాగే ఎంఆర్ఓ అలాగే పోలీసులు మరి ఆదేశాల మేరకు మరి జలపాతాన్ని. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని గాజుల రేగాలో ఘనంగా నిర్వహించారు. సీతం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర టైగర్స్ టీం విజేతగా నిలిచింది. లక్కీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా అప్పల్రాజు నిలవగా టీంకు కెప్టెన్ గా అప్పల్రాజు వ్యవహరించారు. మొత్తం 15 ఓవర్లలో ఆంధ్ర టైగర్స్ 114 పరుగులు చేసి చండీగఢ్ లయన్స్ కు సవాల్ విసిరారు. విజేతలకు లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ, సీతం కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ రావు బహుమతులను అందజేశారు. కరోనా వ్యాధిని అడ్డుకట్టు వేసేందుకు ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ పై ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదని తిరుపతి శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. ఓ లెక్చరర్ నిర్లక్ష్య వైఖరి ఇందుకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. సీనియర్ విద్యార్థులను ఫ్యాకల్టీ మాదిరిగా వాడుకోవాలని యత్నిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తమ పిల్లలకు కళాశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీకృష్ణుడికి అభిషేకం చేశారు. అనంతరం అర్చన నిర్వహించారు. శ్రీ కుశలకాంత్ శర్మ ఆధ్వర్యంలో కామధేను హోమం జరిగింది. అనంతరం పలు గోశాలలకు గ్రామ పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో వనస్థలిపురం భక్త సమాజం కార్యదర్శి సిహెచ్విఆర్కే మూర్తి, గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు, మంగపతిరావు, సీతారామశర్మ, ఏఎస్ ప్రసాద్, రవిశర్మ, అయ్యప్ప స్వాములు, వనస్థలిపురం భక్త సమాజ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వద్రంభే సమానే స్వాహా స్వాహా. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వద్రంభే సమానే స్వాహా స్వాహా. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వద్రంభే సమానే స్వాహా స్వాహా.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే నమః సర్వద్రవ్య సమానే స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే నమః సర్వద్రవ్య సమానే స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే నమః సర్వద్రవ్య సమానే స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత రోషయ్య కన్నుమూత, నివాళులు అర్పించిన రాజకీయ ప్రముఖులు. పాముదుర్తిలో హంద్రినివా కాలువకు గండి, పంట పొలాలను ముంచెత్తిన నీరు. ఆకివీడు నేతలతో చంద్రబాబు భేటీ, ఓట్ల శాతం పెరగడం శుభ పరిణామమని వ్యాఖ్య. హస్తినాపురం సంతోషి మాత గుడిలో చోరీ, 30 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయిన దొంగలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.